శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ సీరియల్ కొయ్యగుర్రం అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. ఈ కథను శ్రీ సి మాధవరావు గారు రచించారు. మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. ఒకనాడు ఒక వడ్రంగి ఒక కమ్మరి వాదించుకున్నారు. నేను నీకంటే నేర్పరిని అన్నాడు వడ్రంగి. అదేమన్నమాట, నేను నీకంటే ఎన్నో రెట్లు నేర్పరిని అన్నాడు కమ్మరి. ఈ విధంగా వాళ్ళు ఎంతసేపు వాదించుకుని కూడా ఎటూ తేల్చుకోలేకపోయారు. అందుచేత వాళ్ళు రాజుగారిని అడిగి ఎవరు నేర్పరి అయినది తేల్చుకుందాం అనుకున్నారు. రాజు వారిద్దరినీ చూసి ఏం పని మీద వచ్చారు అని అడిగాడు. వడ్రంగి ఈ విధంగా చెప్పాడు. అయ్యా, నేను వడ్రంగిని. నా పనితనంతో ఎన్నో విచిత్రమైన వస్తువులు తయారు చేసి ఉన్నాను. కానీ ఈ కమ్మరి నాకన్నా తాను ఎక్కువ నేర్పరితనం కలవాణ్ణని వాదిస్తున్నాడు. నా పనితనం చూసిన వాళ్ళంతా నన్ను 1000 నోళ్ల పొగుడుతున్నారు. అయినా ఈ వడ్రంగి నాకన్నా తెలివిగలవాణ్ణని అంటున్నాడు అన్నాడు కమ్మరి. మహారాజా, మా ఇద్దరిలోనూ ఎవరి పనితనం గొప్పదో తమరే తేల్చాలి అని ఇద్దరు రాజును వేడుకున్నారు. తీర్పు ఎలా చెప్పాలో రాజుకు తోచలేదు. మీ ఇద్దరి పనితనము మేము చూడలేదు. అలాంటప్పుడు మీ ఇద్దరిలో ఎవరు నిపుణులో ఎలా తేల్చటం? మీరిద్దరూ వెళ్ళి చెరొక వస్తువు తయారు చేసి 10 రోజులలో తిరిగి రండి. మీరు తయారు చేసిన వస్తువులను పరిశీలించి మీలో ఎవరితనం హెచ్చో నిర్ణయిస్తాము అన్నాడాయన. వడ్రంగి కమ్మరి రాజుగారి వద్ద సెలవు తీసుకుని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయి పని ప్రారంభించారు. 10వ రోజున కమ్మరి ఒక ఇనుప చేపను తయారు చేసి తెచ్చి రాజుగారికి సమర్పించాడు. ఇది ఎందుకు పనికి వస్తుంది అని రాజు అడిగాడు. ఈ చేప మీద 1,00,000 ధాన్యపు బస్తాలు వేసినప్పటికీ నీటిలో మునగకుండా సముద్రంలో తేలిపోతుంది అన్నాడు కమ్మరి. ఈ మాట వినేసరికి రాజుకు నవ్వొచ్చింది. కమ్మరి వట్టి మూఢుడని, అవివేకంగా ప్రగల్భాలు పలుకుతున్నాడని ఆయన అనుకున్నాడు. ఆయన తన మనుషులతో ఈ చేపను సముద్రంలో ఉంచి దీనిపైన 1,00,000 బస్తాల ధాన్యం పెట్టి అది తేలిపోతుందేమో చూడండి అన్నాడు. రాజభటులు ఆ చేపను సముద్రంలో ఉంచి దానిపైన 1,00,000 ధాన్యం బస్తాలు ఎక్కించారు. చిత్రంగా ఆ ఇనుప చేప సముద్రం మీద ఈదుతూ కదిలింది. రాజు కమ్మరి నేర్పరితనాన్ని ఎంతో మెచ్చుకుని అతన్ని తన నగరంలో ఒక వీధికి పెద్దగా నియమించాడు. ఈ లోపల వడ్రంగి కొయ్యతో చేసిన ఒక గుర్రాన్ని పట్టుకువచ్చాడు. దాన్ని చూడగానే రాజుకు నిరుత్సాహం కలిగింది. ఇదేమిటి, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువు చేసి తెచ్చావు? దీన్ని కమ్మరి చేసిన ఇనుపచేపతో పోటీ పడదామనేనా నీ ఉద్దేశం అని రాజు వడ్రంగిని అడిగాడు. మహారాజా, రెండింటికి పోలిక ఏమిటి? దీని ముందు ఆ ఇనుప చేప ఏపాటిది? ఈ వరుసగా ఉన్న 26 మరలు చిత్తగించండి. వీటిలో మొదటిది వదులు చేస్తే చాలు, గుర్రం గాలిలోకి ఎగురుతుంది. ఆ తరువాత ఒక్కొక్క మరే వదులు చేసిన కొద్దీ గుర్రం వేగం హెచ్చిపోతుంది. అన్ని మరలు వదులు చేస్తే ఇది వాయువేగాన్ని మించి ఎగురుతుంది. దీన్ని ఎక్కిన వాళ్ళు ఆకాశంలో సంచరించటమే కాక అతి సులువుగా ప్రపంచమంతా చుట్టి రావచ్చు అన్నాడు వడ్రంగి. వడ్రంగి ఈ మాటలు అంటూ ఉండగానే రాజుగారి ఆఖరి కొడుకు అక్కడికి వచ్చాడు. ఎగిరే గుర్రం అన్న మాట వింటేనే వాడికి ఎక్కడలేని ఉత్సాహము పుట్టుకొచ్చింది. ఆకాశంలో ఎగురుతూ కిందకి చూస్తే ప్రపంచం కనిపించటం ఎంత సరదాగా ఉంటుందో కదా అనుకున్నాడు వాడు. ఆ గుర్రం మీద ఎక్కి ఒక షికారు తిరిగి రావటానికి అనుమతి ఇవ్వమని వాడు తండ్రిని బతిమాలాడు. ఇంకా నయం, అసలు అది ఎగురుతుందో లేదో ఎవరు చూశారు? ఒకవేళ ఎగిరినట్టు ఎగిరి కింద పడిపోతే ఏం కాను అని రాజు కొడుకును మందలించాడు. వడ్రంగి రాజుగారి మాటకు అడ్డు వచ్చి, మహారాజా, మీకు అలాంటి అపోహ వద్దనే వద్దు. ఏ పరిస్థితిలోనూ ఈ గుర్రం కింద పడి ప్రమాదం జరగదు అన్నాడు. రాజకుమారుడు తండ్రి దగ్గర మారాం చెయ్యటం మానలేదు. తండ్రికి వాడంటే గారాబం. అందుచేత వాడి మాట తీసేయలేక చివరకు ఒప్పుకున్నాడు. ఆయన రాజకుమారుడితో, మరీ వేగంగా వెళ్ళకు సుమా, ఒక్క మర మాత్రమే వదిలి చెయ్యి అన్నాడు. రాజకుమారుడు అందుకు ఒప్పుకుని కొయ్యగుర్రం ఎక్కి మొదటి మర వదులు చేశాడు.
నిజంగానే గుర్రం గాలిలోకి ఎగిరింది. రాజకుమారుడు కిందకి చూస్తే కొండలు, నదులు, చెట్లు, మనుషులు, నగరాలు కనిపించాయి. వాడికి ఎక్కడ లేని ఉత్సాహమూ వచ్చింది. వాడు వరుసగా 26 మరలు వదులు చేశాడు. కొయ్యగుర్రం అంతులేని వేగంతో పోసాగింది. అలా చాలాసేపు ఆకాశంలో ప్రయాణించినాక రాజకుమారుడికి ఆకలి వేసింది. అదృష్టవశాత్తు వాడికి సమీపంలోనే ఒక నగరం కనపడింది. వాడు మరలన్నీ వరుసగా బిగించాడు. గుర్రం వేగం క్రమంగా తగ్గింది. అది పక్షిలాగా దిగివచ్చి నేలపై వాలింది. రాజకుమారుడికి ఆకలి వేసింది. వాడు సమీపంలో ఉన్న ఒక దుకాణంలో డబ్బులిచ్చి రొట్టెలు కొనుక్కుని తిన్నాడు. సమీపంలోనే ఉన్న ఒక సత్రంలో బస ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రోజు వాడు చేసిన ప్రయాణం వాడికి ఎంతో సంతృప్తినిచ్చింది. ఎందుకంటే వాడు కొద్దిసేపట్లోనే ఎక్కడో ఉన్న నగరాన్ని, ఎన్నడూ చూడని దాన్ని కొయ్యగుర్రం సహాయంతో చేరుకోగలిగాడు. ఆ రాత్రి నిద్రపోయి మరునాడు ఉదయమే నగరం చూడటానికి బయలుదేరాడు. 2 వీధులు దాటేసరికల్లా ఒక చౌకు వచ్చింది. అక్కడ జనం నిలబడి తలలెత్తి శూన్యమైన ఆకాశంలోకి చూస్తున్నారు. ఆకాశంలో ఏమీ లేదు. వీళ్ళు ఎందుకిలా చూస్తున్నారా అనుకుని వాడు వారిని సమీపించి ఒకణ్ణి పలకరించాడు. మీరంతా ఆకాశంలో ఏమిటి చూస్తున్నారు అని అడిగాడు. ఆ మనిషి రాజకుమారుణ్ణి యగాదిగా చూసి పరదేశి అని గ్రహించి ఈ విధంగా బదులిచ్చాడు. మా రాజుగారికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె జగదేక సుందరి. ప్రపంచంలో ఎక్కడ అంత అందగత్తే ఉండబోదు. ఆ కూతురంటే రాజుగారికి పంచప్రాణాలును. ఆమెను ఇతరులు కళ్ళతో చూసినా ఆయన సహించలేడు. ఆమె రాజభవనంలో ఉన్నంతకాలము ఆయనకు కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. అందుచేత ఆయన ఆమె కోసం మబ్బుల మీద ఒక గగన సౌధం కట్టించి అందులో ఆమెను ఒక్కర్తెను ఉంచాడు. రోజు కాలకృత్యాలు పూర్తి కాగానే ఆయన గగన సౌధానికి వెళ్ళి ఆమెను చూసి తిరిగి వస్తూ ఉంటాడు. ఇవాళ ఆయన వెళ్ళి కొంతసేపు అయ్యింది. ఆయన రాక కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. రాజకుమారుడికి ఇదంతా వట్టి కట్టుకథలాగా అనిపించింది. మబ్బుల మీద ఇల్లు కట్టడం ఎలా సాధ్యమవుతుంది అని వాడు అడిగాడు. అది ఒక సిద్ధుడు తన మహిమ చేత నిర్మించాడు. ఒక రాజుగారు మాత్రమే అక్కడికి వెళ్ళి రాగలరు అన్నాడు అవతలి మనిషి. ఈ వింత విషయం రాజకుమారుడి మనసును ఆ రోజల్లా వేధించింది. ఆ గగన సౌధం సంగతి ఏమిటో తేల్చుకోవాలనే ఉద్దేశంతో వాడు ఆ రాత్రి బాగా చీకటి పడ్డాక తన కొయ్యగుర్రం ఎక్కి ఆకాశంలోకి ఎగిరాడు. కొంత ఎత్తు ఎగిరేసరికి నిజంగానే గగన సౌధం కనిపించింది. వాడు తన గుర్రాన్ని ఆ భవనం దగ్గరికి తీసుకుపోయి ద్వారం వద్ద దాన్ని నిలిపి దిగి లోపలికి ప్రవేశించాడు. లోపలికి ఎవరో వస్తున్న అలికిడి విని రాజకుమార్తె తన తండ్రే వచ్చాడు కాబోలునని అనుకున్నది. కానీ ఆమె కొత్తవాడిని చూసి తన తండ్రి కాదని గ్రహించి ఆ వచ్చినవాడు ఎవరో దేవత అయి ఉంటాడు అనుకున్నది. ఎందుచేతనంటే మామూలు మానవులెవరూ ఆ భవనం చేరుకోలేరు. అతనికి స్వాగతం చెప్పే ఉద్దేశంతో ఆమె తన ఆసనం మీద నుంచి లేచి నిలబడింది. రాజకుమారుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఎందుకంటే రాజకుమార్తె నిజంగా అపురూప సుందరే. అతనిలో ప్రేమ పొంగి పొర్లింది. ఆహా, ఇటువంటిది నాకు భార్య అయితే ఇంకేం కావాలి అనుకున్నాడు వాడు. రాజకుమార్తెకు కూడా రాజకుమారుడిపైన ప్రేమ పుట్టుకొచ్చింది. మా నాన్న నన్ను ఇక్కడ నిర్బంధంలో ఉంచటం మూలంగా నేను ఎవరినీ చూడలేకుండా ఉన్నాను కదా. ఇలాంటి యువకుడు నన్ను ప్రేమించేటట్లయితే ఇంకా నాకు కావలసినదేమిటి అని ఆమె అనుకున్నది. ఇద్దరూ ఒకరి మనసులొకరు అతి సులువుగా అర్థం చేసుకుని గాంధర్వ వివాహం చేసుకున్నారు. రాజకుమారుడు ఆ రాత్రి గగన సౌధంలో గడిపి తెల్లవారుజామున తన గొయ్యగుర్రం మీద సత్రానికి తిరిగి వచ్చేశాడు. అతను వెళ్ళిన కొద్దిసేపటికే రాజు ఎప్పటిలాగే తన కుమార్తెను చూడవచ్చాడు. లోపలికి అడుగు పెడుతూనే ఆయనకు ఎవరో పరాయి వాళ్ళు అక్కడికి వచ్చినట్లు అనుమానం కలిగింది. దానికి తోడు రాజకుమార్తె మామూలు కన్నా హెచ్చు ఉత్సాహంగా ఉన్నట్లు అనిపించింది ఆయనకు. ఇది చూసి రాజుకు భరించరాని బాధ పుట్టుకొచ్చింది. ఆయన కూతురితో ఏమీ అనకుండా తన భవనానికి తిరిగి వచ్చి గగన సౌధంలోకి ఎవరు వచ్చి ఉంటారు, ఎలా వచ్చి ఉంటారు అని తీవ్రంగా ఆలోచించసాగాడు.
రాజుగారు విచారంలో ఉండటం గమనించి మంత్రులు ఆయన విచారానికి కారణం ఏమిటని అడిగారు. ఆయన వారితో తన అనుమానం గురించి చెప్పి, నేను తప్ప మరెవరూ అక్కడికి పోలేరు కదా, గడిచిన రాత్రి అక్కడికి వచ్చిన మనిషి ఎవరో, వాణ్ణి ఎలా పట్టుకోవటమో కాస్త ఆలోచించి చెప్పండి అని అడిగాడు. మన వద్ద 4 మహాయోధులున్నారు. మీరు వారిని గగన సౌధానికి తీసుకుపోయి ఈ రాత్రి ఆ భవనం 4 మూలల కాపలా ఉంచండి. రాత్రివేళ నిజంగా ఎవరన్నా అక్కడికి వచ్చే పక్షంలో వాళ్ళు తప్పక వాణ్ణి పట్టుకుంటారు అన్నారు మంత్రులు. భేష్, ఈ ఆలోచన దివ్యంగా ఉంది అని రాజు ఆ సాయంకాలం 4 యోధులను గగన సౌధానికి 4 మూలల కాపలా ఉంచి ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఈ ఎత్తు పారలేదు. ఆ మహాయోధులు కాపలా కాస్తూనే నిద్రపోయారు. రాజకుమారుడు ఆ రాత్రి గగన సౌధానికి రానే వచ్చాడు. రాత్రంతా రాజకుమార్తెతో గడిపి తెల్లవారుజామున వెళ్ళిపోయాడు. కొయ్యగుర్రం మొదటి భాగం సమాప్తం. కొనసాగింపు కథను 2వ భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.